ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినము మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఇచ్చిన ఉపదేశము లోపం లేనిది. అది ఆత్మకు జీవం తెస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగ్గవి. అవి మందబుద్ధులను తెలివైన వారుగా చేస్తాయి. దేవుని వాక్కును తెలుసుకుని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి అలా చెయ్యని మహాజ్ఞాని కంటే, మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అది యెహోవా భయాన్ని అతనికి నేర్పుతుంది. యెహోవా వాక్కులు శుద్ధమైనవి, మట్టి మూసలో 7 సార్లు బాగా పుటం పెట్టి శుద్ధి చేసిన వెండి లాంటివి. అందుచేత సమస్తమైన మాలిన్యము, మిగిలి ఉన్న దుష్టత్వాన్ని విసర్జించి లోపల నాటుకున్న వాక్కును అణుకువతో స్వీకరించండి. అది మీ ఆత్మలను రక్షించే శక్తి గలది. యెహోవా గురించిన భయభక్తులు శుద్ధమైనవి. అవి శాశ్వతంగా నిలుస్తాయి. యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి, ధర్మసమ్మతమైనవి. గడ్డి ఎండిపోతుంది కానీ మన దేవుని వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. అవును తండ్రి, నాయన, నీ కార్యములు సత్యమైనవి, విలువైనవి, నీ శాసనములు బహునమ్మకమైనవని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, నాయన, నీవిచ్చిన ఈ ధర్మశాస్త్రములో నాయన పొందుపరచబడిన ప్రతి విషయము కూడా మా జీవితాలను సరిచేయగలగనివి. తండ్రి, ఎంతో నమ్మకమైనది. వాటిని గైకొని మేము నడుచుకున్నట్లయితే తండ్రి, మా జీవితాలను పరిశుద్ధపరచుకొని ఏ విధంగా జీవించగలగాలో నీ శాసనముల ద్వారా మీరు తెలియచేస్తున్నారు. మా ప్రభువా, మేము వాటిని గైకొని అతి పవిత్రంగా జీవించగలటకు సహాయం దయచేయండి. ఈ లోక సంబంధంగా మేము ఉండకుండా పరలోక సంబంధమైన ఆ జ్ఞానమును సంపాదించుకున్నట్టుకు సహాయం దయచేయండి. నాయన, నీ యొక్క పరలోక సంబంధమైన నీ ధర్మశాస్త్రములో పొందుపరచబడిన ఆ యొక్క జ్ఞానమును సంపాదించుకుంటే తండ్రి, ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరికంటే మన నాయన అతి పవిత్రమైన జ్ఞానమని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభు, అట్టి జ్ఞానాన్ని మేము పొందుకొని మా యొక్క తరతరముల వరకు తండ్రి, నీ యొక్క జ్ఞానము ద్వారా మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. నీ కృప, నీ సన్నిధి ఎల్లవేళలా ఈ భూప్రపంచంలో ఉన్న మా అందరిపైన ఉంచండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క జ్ఞానముతో నింపి ఏ విధమైన పాప సంబంధమైన క్రియలలో మేము పడిపోకుండా తండ్రి, నీ చేతి కార్యములు మరి తండ్రి సత్యమైనవి, విలువైనవి, వాటిని గ్రహించి తండ్రి, నమ్మకమైన నీ శాసనాల ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకుని ఉండగలటుకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.